బతకనేమో అని చెప్తే ఆ వీడియో షేర్ చేయండి, ప్లే చేద్దాం. ప్లే చేయించండి, ప్రాబ్లం లేదు, ప్లే చేయించండి. అలాగే ఆ తిట్టిన బెదిరించిన వీడియో ఉంటే అది కూడా ప్లే చేయించండి. ఇప్పుడు ఏది కూడా వన్ సైడ్ ఆలోచించకూడదు, వన్ సైడ్ మాట్లాడకూడదు. వెళ్ళి బెదిరించడం అనేది నిజమా కాదా? 100-200 మందిని వేసుకుని వెళ్ళి కత్తులు కటార్లు వేసుకుని వెళ్ళి బెదిరించింది నిజమా కాదా? 2 గ్రామాల మీద దాడి చేసింది నిజమా కాదా? ఇవన్నీ చేస్తే కేసు పెట్టుకుని ఏం చేస్తారండి? ముద్దిస్తారా? ఎమ్మెల్యే చెప్పి నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారా? చింతనేని ప్రభాకర్ గారు అక్కడెక్కడ దాడి చేయలేదు. సోదరుడు చెప్తా ఊరుకోండి, ఏం మాట్లాడుతున్నారు? మరి దాడి చేయలేదు, సన్మానం చేయడానికి వెళ్ళారా? చెప్పండి, ఏం చేశారు చెప్పండి అంటున్నాను నేను. కొంచెం ఏం చేశారు? రెండింటికి ఎలా మీరు సార్ ఆయన వాళ్ళిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. పరిస్థితి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ లేకపోతే ఏం జరిగిందో అనేది తర్వాత చూద్దామండి. కానీ ఇక్కడ విరూపాక్ష గారు చేసింది కూడా మాట్లాడాలి కదా. ఇప్పుడు అక్కడ తప్పన్నప్పుడు ఇక్కడ తప్పని చెప్పి ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ తప్పుడు కేసులు పెట్టారంటారు ఎందుకు? విరూపాక్ష గారు 200 మందిని వేసుకుని వెళ్ళి ఒక అనామక కుటుంబం మీద 200 మంది మీద కేసు కట్టాలి కదా. మీరు 40 మంది మీద ఎందుకు కేసు కట్టారు? కత్తులు కటార్లు అన్నప్పుడు కత్తులు కటార్లు పట్టుకెళ్లారన్న కేసు కట్టాలి. ఎక్కడి నుంచి వచ్చిందంటే 2 ఓళ్ల మీద దాడి చేసినప్పుడు దాడి కేసు కట్టండి. SC/ST యాక్ట్ మీద మీరు ఇవాళ రిమాండ్ చూపించడం ఏంటి? మరి దేని మీద చూపిస్తారు? ఎస్సీ కుటుంబానికి చెందిన నిన్ను ఊర్లో బతుకునేమో అని చెప్పి చెప్పండి. మీరు అడ్వకేట్ కదా, ప్లీజ్ వెంకటేష్ గారు ఆయన కంప్లీట్ చేయండి ప్లీజ్. సార్ వాసుదేవన్ గారు ఒక ఎస్సీ సమాజ వర్గానికి చెందిన ఒక మహిళ దగ్గరికి వెళ్ళి నీ మొగుడిని చంపేస్తా, నీ మొగుడు ఎక్కడో చెప్పు, లేదంటే నీ ఊర్లో బతకనేవని చెప్పి 2 గ్రామాల మీద దాడులు చేసిన వ్యక్తి మీద ఏ కేసులు కట్టుకుంటారో చెప్పండి. ఖచ్చితంగా మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తాను. నా ప్రశ్న ఒకటే, ఈయన SIకి CIకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు? లోకల్ ఎమ్మెల్యే పర్మిషన్, లోకల్ ఎమ్మెల్యే గారిని అడిగి తర్వాత కేసు కట్టచ్చా కూడదా ఇలాంటివి నిర్ణయాలు తీసుకుంటున్నారట. ఆయనకి తిక్కరేగి ఎల్లుంటాడు. వెళ్ళిన తర్వాత దాడి చేసిన విషయంలో నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఒకవేళ దాడి జరిగింది అనుకుంటే ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే. SI/CI ఈయన ఫోన్ చేసినప్పుడు ఎందుకు రెస్పాండ్ కాలేదు? దానికి కూడా మీ ప్రభుత్వం సమానం చెప్పాలి కదా. నేను దాడి వేరు ఇది వేరు ప్రూఫ్ చూపించమనండి. ఎక్కడ చేశాడు ప్రూఫ్ చూపించమనండి. చూపిస్తాడు ఆయన ఫోన్ లోనే ఎత్తుక్కోండి. చెప్పండి మీ ప్రభుత్వానికి ఎంక్వైరీ చేయొద్దా సార్? ఎంక్వైరీ చేయొద్దా? అంటే దాడి చేయడానికి వెళ్ళడానికి ముందు ఈయన ఎవరెవరితో మాట్లాడాడు, ఎలా మొబిలైజ్ చేశాడు జనాల్ని, అవన్నీ కూడా చూడొద్దా? ఎంక్వైరీ చేయొద్దా? ఫోన్ ఎలా మీరు సీజ్ చేశారు, CC కెమెరాలు లాక్కెళ్లారు, అవన్నీ బయటకు వస్తాయి సార్, అవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఆయన ఫోన్ లో రికార్డులు మనం కాల్ లిస్ట్ ని లేకపోతే కాల్ లాగ్ ని డిలీట్ చేసేంత ఇది ఉండదు. ఓకే, డిలీట్ చేస్తే డెఫినెట్ గా బయటకు రాగలదు. తెలుసు చేయొచ్చు, అదేం ఇబ్బంది లేదు. రిట్రై చేయొచ్చు, అదేం ఇబ్బంది కాదు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా మా హయాంలో పోలీస్ స్టేషన్కి వెళ్తే చిక్కటి చిరునవ్వుతో పోలీసులేమో కూర్చోబెట్టి మరీ మర్యాదలు చేసేవాళ్ళంట. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే నవ్వు వస్తుందండి ఇలాంటివి చూస్తుంటే వింటుంటే. జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడడం, మన సీనియర్ అడ్వకేట్ లాంటి వెంకటేష్ గారు లాంటి మనుషులు దాన్ని ప్రోత్సహించడం లేకపోతే సమర్థించడం అనేది నిజంగా నవ్వు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లా అండ్ ఆర్డర్ అంత చక్కగా పనిచేసిందా? పోలీసులు ఏమో వచ్చిన ఎవరైతే కంప్లైంట్ చేయడానికి వచ్చారో వాళ్ళు కూర్చోబెట్టి చిక్కటి చిరునవ్వుతో పోలీసు కంప్లైంట్లు తీసుకున్నారా? ఇంత విడ్డూరం ఇంకెక్కడైనా ఉందా అని చెప్పండి. ఇప్పుడు వచ్చినట్టే లోపల తమ్మినేని సీతారామన్ మాజీ స్పీకర్ భూ కబ్జా చేస్తే లోపల లేకుండా ఏం చేయాలి చెప్పండి? కేసు కట్టకుండా ఏం చేయాలి చెప్పండి? నేను ఆయన గురించి మాట్లాడలా, బెజవాడ సాయికృష్ణ గురించి మాట్లాడాలి. ఇవన్నీ విషయంలో శ్రీధర్ అప్పలరాజు గారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. ఆయన చిక్కటి చిరునవ్వు అయితే ఇదేంటి వెచ్చటి విద్వేషం? ఇది సార్ తప్పు చేసిన వాళ్ళు కేసులు కడతారు, తప్పు చేసిన వాళ్ళు ఎవరిని ఉపేక్షించేది లేదు సార్. ఇప్పుడు
అంటే కరోనా టైంలో పాపం మాస్క్లు అడిగాడని చెప్పి ఆ డాక్టర్ ని వెళ్ళకండి సార్, చరిత్రలోకి వెళ్ళండి. ఇంకో రోజు ఒక సెలవు రోజు పెట్టుకున్నా, అవన్నీ మాట్లాడుకున్నా సెలవు రోజు. ప్లీజ్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు ద సబ్జెక్ట్. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడిగారు, ఆయన ఏదో వీడియో పంపించారు, ఆ వీడియో చూడండి ఒకసారి. వీడియో పంపించారు బాబు గారు. రేపు గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు, రేపు ఇండిపెండెన్స్ డే. ముందర ఈలోపు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో చూద్దాం ఒకసారి. నువ్వు స్పందించుంటే నేను పోవాల్సిన అవసరం నాకు ఉండేది కాదు కదా. నువ్వు స్పందించడం లేదు కాబట్టే నేను పోవాల్సి వస్తా ఉంది. నువ్వు బాగా పట్టించుకుని ఉంటే సమస్య ఉంది. సార్ నిన్న మీ మీటింగ్ లో చాలా మంది ఫ్యాన్స్ అవ్వచ్చు, పార్టీ మెంబర్స్ అవ్వచ్చు, చాలా పోస్టర్స్ పెట్టుకొని అదే దరికేస్తాము, చెప్పేస్తాము, మేము డైలాగ్ చెప్పు ఒకసారి, మళ్ళీ ఏమన్నాడు, మళ్ళా చెప్పు. పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పదు ఏంది? మళ్ళీ చెప్పు, కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో? మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప రప నరికేస్తాం. అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా చూడండి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అదే. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? మళ్ళీ మసూన్ గారు పాపం కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మన ఇది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేమలే పాపం లేపో, మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే సంత. రైట్. మసూన్ రెడ్డి గారు నిన్న వెళ్ళి ఆయన ఏం మాట్లాడారు? దొంగలు బందిపోట్ల తరహాలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళారు. మీరే తరహాలో వెళ్ళేవారు మీ పరిపాలనలో? సార్ వాసుదేవన్ గారు ముందుగా మీరు వెళ్తే ఇందాక ఆయన చెబుతున్నారు బాబుబాలు చిక్కటి చిరునవ్వుతో పోలీసులు ఆదరించారు కదా. ఛానల్లో ఉండే వాళ్ళకి, టీవీలో వీక్షించుతున్న ప్రజలకి, మీకు మీ హయాంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే జనాలకు ఒకటి పడేది తెలుసా సార్? ఇప్పుడు ఈరోజు ఈ రాజకీయాలు చూస్తూ ఉంటే సార్ నిజంగా బాధేస్తాను సార్. అసలు రాజకీయాలు ఎందుకున్నామా అనిపిస్తుంది. ఎందుకంటే సాక్షాత్ కూడా అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంది. వినండి సార్, సాక్షాత్తు అది ఒక ఎమ్మెల్యే మీద విరూపాక్షి గురించి మాట్లాడారు కదా, విరూపాక్షి గారి అరెస్ట్ గురించి మాట్లాడారు కదా. ఏం జరిగిందా? ఏం జరిగింది? పబ్లిక్ గా చించి విరూపాక్షి గారి మీద పెట్టారు. అడ్డం పెట్టుకోవడం కాదు, అది ఆడవాళ్ళు చేస్తూ ఆడవాళ్ళకి రాజకీయాలు చేసేటువంటి ఈ పరిస్థితుల్లో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు నిన్న, దానికి సంబంధించి మాట్లాడండి సార్. అదే సార్, ఇప్పుడు దర్యాప్తులో తేలుతుంది. ఒక్కటి సార్, ఇది ఎంత ఘోరమో అనైతికమో అందరూ ప్రజలందరూ చూస్తున్నారు. దీన్ని చెప్పడానికి నాకు కూడా సిగ్గుగా ఉంది, నిజంగా బాధగా ఉంది. ఇంతటి నీచమైనటువంటి రాజకీయాల్లో మనం ఉన్న ఈ రోజు ఉన్నామా, ఈ సమకాల రాజకీయాల్లో అనేటువంటిది. ఇంకొక విషయం సార్, వీళ్ళు చెప్తారు సార్ రెండు గారు పరామర్శలకు వెళ్తే క్రిమినల్స్ ని, రౌడీలని, కబ్జాదారులని పరామర్శిస్తున్నారని ఒక బాగా చెప్తున్నారు సార్. నేను ఒకటి చెప్తాను సార్, రెండు ఈ పరామర్శంలో రెండు సార్ నన్ను మాట్లాడారు సార్. నిజమే కదా,
అదే మీరు బాధితులను పరామర్శిస్తారా? Yes. దాడి చేసిన వాళ్ళని పరామర్శిస్తారా? నేను అదే ఈ పాత కేసులన్నీ తీయండి. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారు సార్, నేను అదే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారు? నన్ను జనాల్లో గంజాయి బేచిన నన్ను ఒక మాట మాట్లాడండి సార్, సార్. రెండు సార్, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించింది సాయి కృష్ణ లాంటి కొంతమంది అమాయకుల్ని పరామర్శించాడు. అది అయితే సంఘంలో ఏ విధంగా వాళ్ళు చచ్చిపోయారో వాళ్ళ గురించి పరామర్శించారు. రెండు వచ్చే అంటే జనాలు కార్యకర్తల గురించి జనాలు ఏమనుకుంటారని కార్యకర్తల గురించి పరామర్శించడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పెద్దగా ఆయన బాధ్యత. ఆ తర్వాత అది ఏం జరిగింది ఏమనేటువంటిది ప్రజలు నిర్ణయించుకుంటారు. రెండు సార్, ఇప్పుడు సాయి కృష్ణ కూడా పరామర్శించారు సార్. బాధ్యత సార్ నేను మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి సార్. సార్ వాళ్ళకి ఇవ్వండి సార్ అవకాశం. సార్ ఒకటి సార్, సాయి కృష్ణ క్రిమినల్, సాయి కృష్ణ పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు, క్రిమినల్స్ ప్రోత్సహిస్తున్నాడు, గాంజా బ్యాచ్ ప్రోత్సహిస్తున్నాడు అనేటువంటి మాటలు చెప్తారు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి క్రిమినల్, సాయి కృష్ణని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు కాబట్టి అది తప్పుగా కనబడుతుంది. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారికి అది తప్పు కనబడట్లేదు సార్. యాంగిల్ మార్చాలి, చూసేటువంటి యాంగిల్ మార్చాలి. అక్కడ వ్యవస్థల్ని కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉపన్యాసాలు ఇప్పిస్తున్నారంటే మీరు మాట్లాడారు కదా, మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. మీరు ఆగండి, మళ్ళీ మీకు టర్న్ వస్తుంది. ఆగండి. ఆయన ఏమన్నాడు గురించి ఏమన్నాడు? రాజకీయం ఇది, ఇటువంటి సమకాలీన దర్యాప్తు నడుస్తుంది, వెయిట్ చేయండి. అవును సార్, అంశం వదిలేసి సార్ ఈ రోజు సోషల్ మీడియాలో సార్ ఎవరి మీద నెట్టారండి? ఎవరి మీద నెట్టారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, హస్బెండ్ మీరెవరు చెప్పడానికి? అదే చెప్తున్నారు. దర్యాప్తు తేలుతుంది, ఆగండి మీరు. అవును సార్, ఆగండి మీరు. దర్యాప్తు వచ్చేదాకా ఆగుతాం ఖచ్చితంగా. ఇది నీచమైన రాజకీయాలు సార్. నన్ను మాట్లాడలేదు సార్. ఇప్పుడు సాయి కృష్ణ విషయంలో సాయి కృష్ణని పరామర్శించింది పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఒక గాంజా, ఒక రౌడీ షీటరు అనేటువంటి వ్యక్తిని పరామర్శించాడు. కాబట్టి వీటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు అనేటువంటి వాదనలో వాళ్ళిద్దరూ మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాంగిల్లో మనం చూడాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చూసింది ఏంటంటే వ్యవస్థలు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయి, ఈ వ్యవస్థలను ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేతులకు తీసుకుంటున్నాడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు గమనించాడు. ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి లాకప్ డెత్ చేసి అతన్ని బూడిద కూడా కుటుంబానికి ఇవ్వనటువంటి ఒక నేరం జరిగితే ఆ నేరంలో పోలీసు వ్యవస్థ కుంటుపడిపోయింది, అదేవిధంగా న్యాయ వ్యవస్థ కుంటుపడిపోయింది, రాజకీయ వ్యవస్థ కుంటుపడిపోయింది. దాన్ని ప్రశ్నించినటువంటి అందరి మీద కూడా అభియోగాలు మోపడం జరుగుతుంది. అంటే ఇక్కడ వ్యవస్థలంతా కూడా కుంటుపడిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించేంత వరకు కూడా సాయి కృష్ణ మర్డర్ ఈ విధంగా జరిగింది, బూడిదైపోయారు, ఆ బూడిద కూడా వాళ్ళ తల్లి విజయలక్ష్మికి ఇవ్వలేదు అనేటువంటి ఒక బయటకు విషయం రాలా. కనీసం హెబియస్ కార్పొరేట్ పిటిషన్ వాళ్ళ అమ్మ వేసేంత వరకు కూడా సాయి కృష్ణ విషయం ఏమైందో తేరలా. ఈ విధంగా సాయి కృష్ణలో జరిగినటువంటి ఈ యొక్క వ్యవస్థల్లో జరిగినటువంటి దాడిని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించలేకపోయాడు. ఈ పరామర్శను మీరు విడదీంచి ఆ కోణాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి కోణాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సార్ వీళ్ళ ఎమ్మెల్యేలు చేస్తే ఏమో, వీళ్ళ ఎమ్మెల్యే కొడుకులు చేస్తే ఏమో అది యాక్సిడెంట్లు, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొడుకులు చేస్తే ఏమో అది మర్డర్ కేసులు. మర్డర్ కేసు ఇంచుమించుగా సార్ ఒక ఎమ్మెల్యే సార్ ఈరోజు సరే సార్ మార్చారా? ఇప్పుడు మార్చారా? మంత్రిని అరెస్ట్ చేశారా? మీరు యాక్సిడెంట్ చేశారు, మీ బదులు ఇంకో మనిషిని తీసుకొచ్చి పెట్టడం ఏంది? అదే కదా సార్ చేశారు, అదే కదా ఎమ్మెల్యే చేశారు. ఎమ్మెల్యే గారు వాళ్ళ ఎమ్మెల్యే ఏం చేశారు? అదే చేశారు. గోవిందరావు అదే చేశారు. మరి అప్పుడు కేసు పెట్టాలి కదా సార్. వాళ్ళ ప్రభుత్వం నడుస్తాం సార్. 2024 డిసెంబర్ 21 జరిగినటువంటి యాక్సిడెంట్ ఇది. 2024 డిసెంబర్ 21 జరిగినటువంటి యాక్సిడెంట్ వాళ్ళ కొడుకుని సాయి గణేష్ మార్చేసి వాళ్ళ డ్రైవర్ని పెట్టాడు. ఆ రోజు దాని వాళ్ళ బాధితులు చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు సంవత్సరం అయిందా, 2 సంవత్సరాలు అయిందా, 3 సంవత్సరాలు అయిందా పక్కన పెట్టండి సార్.
ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే చనిపోయారో, చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులే ఈ రోజు సాయి గణేష్ యాక్సిడెంట్ చేశాడు, మేము చూసాం, కళ్ళలో చూసాం, మాకు 5 లక్షలు ఇస్తామన్నారు, మాకు ఇవ్వలేదు, మాకు కుటుంబ ఉద్యోగం ఇస్తామన్నారు, ఇవ్వలేదు, మాకు బాధితులకి నష్టపరిహారం చేస్తామన్నారు, చేయలేదు, ఇవన్నీ కూడా చేయలేదు కాబట్టి వ్యక్తిని మార్చేశారు, డ్రైవర్ని మార్చారని చెప్పి ఈరోజు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాన్ని ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు? ప్రభుత్వం మీదే కదా. అంటే మీ ఎమ్మెల్యేలకి, మీ డ్రైవర్లకి ఒక రూలు, మా మంత్రులకి, మా పిల్లలకి ఒక రూలా? ఇదే రాజ్యాంగం, అనుసరించాల్సిన రాజ్యాంగం. ఈ విధంగా ఇప్పుడు కావలిలో ఘటన జరిగింది సార్. ఒక మహిళని కావలిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కొట్టి తీసుకెళ్లి ఆమె పైన వేలు ముద్రలు వేయించుకొని ఆమె ఆస్తిని రాయించుకున్నటువంటి పరిస్థితి అందరూ కూడా అందరూ చూశారు సార్. కానీ లాస్ట్కి ఏం జరిగింది? ఆ మహిళ పైన కేసు పెట్టారు. ఇంకొక విషయం చెప్పాలి సార్. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక 1 వీక్ 10 days బ్యాక్ ప్రియాంక అనేటువంటి ఒక డాక్టరు చనిపోయారు. చాలా దురదృష్టకరం. అది ఎట్లా జరిగింది? ఒక వ్యక్తి కారు తోలుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో డ్రింక్ చేసి కారు తోలుతూ యాక్సిడెంట్ చేశాడు. ఏ విధంగా యాక్సిడెంట్ చేశాడు? 1కి 2కి 3 సార్లు కొట్టి యాక్సిడెంట్ చేశాడు. ఆ వ్యక్తిని 3వ తేదీ అరెస్ట్ చేస్తే 6వ తేదీ వరకు వాళ్ళు పబ్లిక్ కానీ కోర్టుకు కానీ సబ్మిట్ చేయనటువంటి పరిస్థితి. అంటే 3వ తేదీ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి 6వ తేదీ వరకు ఎక్కడ పెట్టారు పోలీసులు అనేటువంటిది అక్కడ చెప్పాల్సిన విషయం ఉంది. అంటే 6వ తేదీ దాకా ఎందుకు పెట్టారు? 3వ తేదీ సాయంత్రం చేసి 4వ తేదీన సబ్మిట్ చేయాలి కదా, పోలీసులు ఇవ్వాలి కదా, ఇవ్వాలా? ఇంకొక విషయం సార్, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అంత విచ్చలవిడిగా ఎందుకు తాగుతున్నారు అనేటువంటి ఒక విషయం కూడా మనం గమనించాలి. ఈ డ్రింక్ చేసి డ్రైవ్ చేసే వాళ్ళని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రోత్సహిస్తున్నారు. ప్రోత్సహించడం వల్లనే ఈ రోజు డ్రింక్ చేసి డ్రైవ్ చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. డ్రింక్ చేసి డ్రైవ్ చేసే పరిస్థితి మీ హయాంలో అయితే డ్రింక్ చేసిన తర్వాత కాలేయాలు ఎగిరిపోయి మనుషులే. అదే సార్, ఇప్పుడు మా వాళ్ళని ప్రోత్సహించాల. సాక్షాత్తు పుట్టా మహేష్ యాదవ్ అనేటువంటి ఒక ఎంపీ, ఏలూరు ఎంపీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ గారి మీటింగ్ లో ఏం చెప్పాడు? మా వాళ్ళంతా తాగేసి రోడ్ల మీదకి వస్తే మీరు కేసులు పెడుతున్నారు, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, డ్రంక్ అండ్ డ్రైవ్ ని ఎగ్జంప్షన్ ఇవ్వండి అని చెప్పి సాక్షాత్తు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి విన్నవించినటువంటి పుట్టా మహేష్ యాదవ్ అనేటువంటి వ్యక్తి చేశాడు, ఏలూరు ఎంపీ. అంటే ఇటువంటి పరిస్థితులు ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చున్నాయా? మీరు చెప్పండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి స్థాయి, ఒక ఎంపీగా ఉన్నటువంటి ఒక పుట్టా మహేష్ యాదవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ని ప్రోత్సహిస్తూ ఈ విధంగా చేయడం వల్లే ఈ రోజు ఏలూరులో ఆ డాక్టర్ అనేటువంటి ఒక అమ్మాయి పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. కోల్పోయిన తర్వాత కూడా ఆ నిందితులను ఏమన్నా మీరు అరెస్ట్ చేశారా? ఏ విధంగా అరెస్ట్ చేశారు? రైట్, ఒకసారి మన వెంకటేష్ గారు, ఇప్పుడు ఈయన రకరకాల అభియోగాలు తెర మీద తీసుకొస్తున్నారు వైసీపీ మసూన్ రెడ్డి గారు. నిజమేనా అలా ఏలూరు ఎంపీ అలా నాకు తెలిసైతే ఆయన చాలా జుడిషియస్గా మాట్లాడతారు. వీళ్ళేదో దానికి మసాలా యాడ్ చేసి చెప్తున్నారని అనిపిస్తుంది. లేదండి, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ల సమావేశంలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు విపరీతంగా రాస్తున్నారు, వీటిని కొంచెం కంట్రోల్ చేయండి అని చెప్పేసినటువంటి వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చింది. అది నేను కూడా చూసిన మాట వాస్తవం. అయితే సాక్షాత్తు ఎంపీ గారు ఒక కేసులో నిందితుడిగా దొరకటం హైదరాబాద్ నగరంలో, తర్వాత రోజే పార్లమెంట్ సెషన్స్ ఉండటం, ఆయన దాని నిమిత్తం బయటికి పంపించడం, ఇవన్నీ మనం చూసాము. ఇవన్నీ సభ్య సమాజంలో మనం మీడియా ముఖంగా మాట్లాడేటువంటి విషయాలు కూడా కాదు ఒక రకంగా చెప్పాలండి. ఎందుకంటే ఎవరో దారిని పోయే వ్యక్తి ఇలాంటి వ్యవహారాలలో చిక్కుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా మనం అందరం కూడా అయితే చూపిస్తాం. కానీ సాక్షాత్తు ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఒక ఇలాంటి మాదక ద్రవ్యాల కేసుల్లో నిందితులుగా తీసుకురావడం అనేది, లేకపోతే దొరకడం అనేది కొంచెం మనం విచారించదగ్గ విషయమే. మరి దీని మీద ఎటువంటి చర్యలు ఉన్నాయి అని అంటే మనం అందరం చూసాం. దానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు లేవు. ఇలాగే ప్రభుత్వంలో మాట్లాడాలంటే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. పంచదారుల కొండకు సంబంధించి కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. మట్టి దోపిడీ కానివ్వండి, ఆ కొండలతో వేసినటువంటి వ్యవహారాలు కానీ కొన్ని 100 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి అని చెప్పేసి అని పత్రికలన్నీ ఘోషిస్తున్నాయి. అనేక మంది పర్యావరణవేత్తలు ఈ రోజు కూడా రోడ్డు ఎక్కి చేస్తున్నారు. దాని మీద ఎటువంటి వివరణ లేదు. ఇలాగ రకరకాల కార్యక్రమాలు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది చేసినటువంటి వ్యవహారాలు ఇవన్నీ మనం మాట్లాడితే తలదించుకునే విధంగా ఉంటాయి. అయితే వీటన్నిటిని కంట్రోల్ చేయగల సమర్థత ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గతంలో ఆయన పరిపాలన చూశాం కాబట్టి ఇప్పుడు మాత్రం ఆ కంట్రోల్ ఎందుకు తప్పింది అనేది తెలియట్లేదు. టు బి ఫ్రాంక్, కూటమి అవటం వల్ల ప్రభుత్వంలో ఇన్ని రకాల పొరపాట్లు జరుగుతున్నాయా?
గతంలో అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఐపీఎస్ ఆఫీసర్స్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి జిల్లా స్థాయి అధికారులతో విపరీతమైనటువంటి కంట్రోల్ ఉండేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు పోలీసులకు, ప్రభుత్వం కోసం పోలీసులు ఒక తప్పు చేస్తే వారి కోసం పదుల సంఖ్యలో తప్పులు చేసేటువంటి పరిస్థితి ఉంది. గంజాయి కేసులో నిందితులను తీసుకొచ్చి సభ్య సమాజంలో కూర్చోబెట్టి కొట్టారు. ఆ రోజు ఆహా ఊహో అని చెప్పి కూటమిలో సభ్యులందరూ కూడా చప్పట్లు కొట్టినటువంటి వాటి వాస్తవం. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్సెప్షన్ లోనే చట్ట ప్రకారం శిక్షించినట్టు కానీ మీరు ఇలా సభ్య సమాజంలోకి తీసుకొచ్చి వాళ్ళని కొట్టడం ఏంటని చెప్పేసి అని మేమందరం మాట్లాడాం, విమర్శల పాలయ్యాం. వీళ్ళతో పాటు ఇవాళ అదే సిఐ ఆయన చేసినటువంటి కలాపాలలో దొరికిపోయి మరి ఆయన కొట్టేది ఎవరు అనేది ఎవరు ప్రశ్నించరు. అంటే మీరు ప్రభుత్వం యొక్క మైలేజ్ కోసం మీరు, లేకపోతే ప్రభుత్వం యొక్క కక్ష సాధింపుల కోసం మీరు పోలీసుని వాడుకుంటే పోలీసులు దాన్ని ఇవాళ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, నేనేం చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి చేయించారు సాయి కృష్ణ యొక్క ఉదంతాన్ని లేకపోతే క్రాంతి ఉదంతాన్ని అని నేను పార్టీకి అంటగట్ట. అక్కడ ఉన్నటువంటి పోలీసుల యొక్క అత్యుత్సాహం కానివ్వండి, పోలీసులు తీసుకున్నటువంటి ఆ మితిమీరిన స్వేచ్ఛ వల్ల ఇద్దరు వ్యక్తులు చనిపోయినటువంటి ఒక పరిస్థితి. ఒక వ్యక్తి అయితే వీడియో ఎవిడెన్స్ ఇచ్చి మరీ చనిపోయాడు, ఆ దళిత సోదరుడు. మరి దానికి సంబంధించి చర్యలు ఏంటనేది మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిస్పందన వస్తుంది అనేది తెలియదు. మరి ఎస్సీ ఎస్టీ వ్యక్తులు, ఆ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోయినప్పుడు ఇవ్వాల్సినటువంటి మానిటరీ బెనిఫిట్స్ ఈ రోజు వరకు ఇచ్చారా లేదా అనేది మరి కిరణ్ అనే చెప్పాలి. ఇలాంటి తప్పులు ఏదైతే ఉన్నాయో ఈ తప్పులన్నింటినీ ఎత్తి చూపుతున్నారు. అక్కడ మనం ప్రభుత్వాన్ని తప్పు ఎంచాల్సిన అవసరం లేదు. మానిటరీ బెనిఫిట్స్ అందుతున్నాయండి, ఎందుకంటే అది చాలా ప్రాసెస్. లథార్జీ అయితే ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. సాయి కృష్ణ తప్పు చెప్పండి అంతే. సాయి కృష్ణ వ్యవహారంలో పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం ఏదైనా కాస్త కుంటుపడి ఉండొచ్చు కానీ న్యాయ వ్యవస్థ ఏం కుంటుపడలేదంటే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆ మాటను వెనక్కి తీసుకోవాల్సిందే. న్యాయ వ్యవస్థ పకడ్బందీగా ఈ రోజు సాయి కృష్ణ ఉదంతం ఏదైతే ఉందో అది ఈ రోజు కూడా లైవ్ లో ఉందంటే కేవలం న్యాయస్థానాల యొక్క చొరవ వల్ల, న్యాయవాదుల యొక్క చొరవ వల్ల మాత్రమే. ఈ రోజు బాధితుల తల్లి వెనకడు వేసింది, ప్రభుత్వం వైపు నుంచి వెనకడు వేసింది. కానీ సిట్టుని పదే సిట్టు వెనకాల వెన్నుముకగా ఉండి ప్రతి అడ్జర్న్మెంట్ కి, ప్రతి వాయిదాకి డెవలప్మెంట్స్ ఏంటనేది ఈ రోజు అందరికీ తెలుస్తున్నాయి. అంటే న్యాయ వ్యవస్థ కళ్ళకు గంతలు తీసిన తర్వాత పనిచేస్తున్నట్టు విధానాన్ని మీరు అందరూ పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇందాక పంపించారు కదా వీడియో, అది ఒక మాట చూసి విజయ్ కిరణ్ గారు అది చూపించండి. మళ్ళా చూస్తారా? మళ్ళా పెడదాం. మళ్ళా ఈ పక్క చూపిద్దాం. జగన్ గారి స్పీచ్ కూడా పెట్టి టైం అయిపోయింది. విజయ్ కిరణ్ గారు మీరు మాట్లాడండి. జగన్ గారి స్పీచ్ కూడా పెట్టి టైం అయిపోయింది కదా, ఏమంటారు? అరే అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. మీరు నువ్వు కొంత మాట్లాడుతున్నావు, నీ గురించే మాట్లాడడానికి రెడీ అవుతున్నా. ప్రభాకర్ గురించి చెప్తారు. ఈ రోజు జరిగేది విరూపాక్ష గారి యొక్క వీడియోని చూపిస్తా ఉంటే మీరు చంద్రబాబు ప్రభాకర్ చూపిస్తారు. చంద్రబాబు ప్రభాకర్ చాలా మంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే మహిళల్ని ఏమన్నాడు? ఆ మాట ఏమన్నాడు? ఏమనుకుంటున్నావు సార్? ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి చెత్త వెధవల్ని, ఈ రకంగా మాట్లాడే వాళ్ళని మీరు ఖండించకపోగా మీకో మాట్లాడాలా, వెంకటేష్ గారితో మాట్లాడాలా, మధుసూదన్ రెడ్డితో మాట్లాడాలా? మధ్యలో వీడియోలు వేస్తారు. నాకు పాలూరు వెంకటకి ఎంత టైం ఇస్తున్నారు, వైసీపీ వాళ్ళకి ఎంత టైం ఇస్తున్నారు? వెంకటేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తున్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలో ఉన్నారు.
మీరు సమాధానం చెప్పాల్సిన పొజిషన్ లో ఉన్నారు. మీరు అడగాల్సిన పొజిషన్ లో లేరు. దయచేసి సింగళూరు వెంకటేష్ గారు సమస్యలు విని ప్రశాంతంగా మీరు సమాధానాలు చెప్పాల్సిన పొజిషన్ లో ఉన్నారు. మీరు బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ లో ఉన్నారు. కిరణ్ గారు ఆవేశం ఎందుకు పడరండి? మధుసూదన్ రెడ్డి ఏమన్నాడు? మధుసూదన్ రెడ్డి ఏమన్నాడు? ఇంటర్వ్యూన్ కానీలా మీరు మాట్లాడే మధుసూదన్ రెడ్డి ఏమన్నాడు? ఏ మాట మాట్లాడాడు? ఆయనతో క్షమాపణ చెప్పించారా మీరు? ఆయనతో క్షమాపణ చెప్పించారా? చెప్తాను చూడలేదా? ఆయనతో క్షమాపణ చెప్పించారా? సంస్కారం ఆయనతో క్షమాపణ చెప్పించారా? అపాలజీ చెప్పమని చెప్పాడా? సంస్కార హీరోయిన్ లేకుండా మాట్లాడే మహిళల గురించి మీరు అవి దీనికి కట్టుబడి ఉంటాను. అధినేత అట్టడుగు స్థాయిలో కార్యకర్త వరకు ఇదే ఫందాలో ఉన్నారు వీళ్ళు. ఇదే ఫందాలో ఉన్నారు. దీనికి కట్టుబడి ఆగండి. ఈ రోజు విరూపాక్ష గారి యొక్క అరెస్ట్ లో జరిగినటువంటి విధానం, అంతవరకే మీరు మాట్లాడారు. విరూపాక్ష జరిగినటువంటి విధానం ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సాక్షాత్తు భార్య ఎంత దౌర్జన్యం చేస్తున్నాడో. మాట్లాడుతున్నాడంటే మధుసూదన్ రెడ్డి ఎంత కులాహంకారంతో మాట్లాడుతా అంటే దళితులు యూజ్లెస్ ఫెలో. ఎవరు యూజ్లెస్ ఫెలో? ఓకే పదాలు ఇవే. ఎవరు యూజ్లెస్ ఫెలో? బియాండ్ యువర్ లిమిట్స్ మీరు వెళ్తున్నారు. ఎవరు యూజ్లెస్ ఫెలో? నేను ఆయన్ని తప్పుగా మాట్లాడలేదు. వ్యవస్థల గురించి మాట్లాడుతున్నా. యూజ్లెస్ ఫెలో ఫస్ట్ టైం సారీ చెప్పాలి. సారీ చెప్పించండి. యూజ్లెస్ ఫెలో ఎవరు సార్? యూజ్లెస్ ఫెలో ఎవరు సార్? మాట్లాడదాం మళ్ళీ.